ముల్కీ ఉద్యమం జరిగింది. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో 18 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఈ ముల్కీ ఉద్యమం 1968-69 జై తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది. 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రభుత్వం బేఖాతరు చేయడానికి వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తుందని విద్యార్థులంతా పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ. దాదాపు 8 నెలల ఉద్యమంలో ఒక అకాడమిక్ సంవత్సరాన్ని నష్టపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మలిదశ ఉద్యమం 2001లో ప్రారంభమై 2009 నుండి 2014 జూన్ 2 వరకు ఉద్ధృతంగా కొనసాగింది. తెలంగాణ ప్రజలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నడుం బిగించారు. అందుకు ఆర్ట్స్ కళాశాల వేదికగా మారింది. దాదాపు 6 సంవత్సరాలు తీవ్రంగా ఉద్యమించి ఎలాంటి హింసకు తావివ్వకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగించారు. కొంతమంది విద్యార్థులు దురదృష్టవశాత్తు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు, నిధులు, నీళ్లు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో త్యాగాల ద్వారా సాధించాలని ప్రాణాలు వదిలారు, బలిదానాలు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణమంతా పోలీసుల పహారాతో, బూట్ల చప్పుళ్లతో, ప్లాస్టిక్ బుల్లెట్ల వర్షంతో, లాఠీ ఛార్జీలతో ఒకవైపు ఉంటే మరోవైపు ఉద్యమ రూపం ఆటపాటలతో, ర్యాలీలతో, దీక్షలతో, నిరసనలతో, సభలు సమావేశాలతో వెరసి రణస్థలంగా మారింది. జీవగడ్డ ఉస్మానియా, విద్యరమ్మ ముద్దు బిడ్డ ఉస్మానియా, తెలంగాణ